హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి పూర్వంగా అంటే గతంలో నుంచి ఇప్పటివరకు ఈ 400 ఎకరాలకు సంబంధించినటువంటి పిన్ టు పిన్ మనతోని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థి ఉన్నాడు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. చెప్పండి బ్రదర్, ఈ ల్యాండ్ యూనివర్సిటీదే అని మీరంటా ఉన్నారు. లేదు ప్రభుత్వాందే అని ప్రభుత్వం అంటా ఉన్నది. దీనికి సంబంధించినటువంటి కేసెస్ కోర్ట్‌లో కూడా జరుగుతా ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మనం ఈ ల్యాండ్ గురించి మాట్లాడాలనుకుంటే, ఈ ల్యాండ్ 400 ఎకరాలు యూనివర్సిటీదా కాదా అని తెలుసుకోవాలనుకుంటే, ఫస్ట్ యూనివర్సిటీ భూమి ఎలా వచ్చింది, ఏంటి అని తెలుసుకోవాలి. సో, 70 ఏళ్ల ఒక ఉద్యమం తర్వాత, జయాంధ్ర ఉద్యమం తర్వాత 6 పాయింట్ ఫార్ములా మీద ఇందిరాగాంధీ గారు మనకి ఈ యూనివర్సిటీని 2320 ఎకరాల యూనివర్సిటీ భూమిని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 1996 ఏషియన్ గేమ్స్‌లో మరి భారతదేశం ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఈగోకి తీసుకొని మేము ఖచ్చితంగా ఇండియాలో ఒక పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ని నిర్మిస్తాము, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో నిర్మిస్తాము అని ఐఎంజీ భర్తాకి 400 ఎకరాలు యూనివర్సిటీ దగ్గర నుండి అడిగి ఇప్పించుకున్నారు. దాని తర్వాత 150 ఏకర్స్ ఈ 400 ఎకరాల్లో రాయి ఉంది, మేమేమీ కన్స్ట్రక్ట్ చేయలేము అని మళ్ళీ 140 ఏకర్స్ ఇప్పించుకున్నారు. సో మొత్తంగా 540 ఎకరాల భూమిని యూనివర్సిటీ నుండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పించుకున్నారు. దీనికి కంపెన్సేషన్ భూమి ఇస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చారు. ఆయన మాట మీద నిలబడుతూ 397 ఎకరాలు భూమిని తిరిగి యూనివర్సిటీకి అప్పగిచ్చారు. అది మన బ్యాక్ గేట్ దగ్గర ఉంది. మిగతా 140 ఎకరాలు ఏదో 6 నెలల లోపల ఇస్తాము, ఒకవేళ ఇవ్వకపోతే మీరు మాకు ఇచ్చిన 540 ఎకరాల నుండి తిరిగి తీసుకునే అధికారం మీకు మొత్తం ఉంది అని ఆ రోజు వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆ డాక్యుమెంట్లు బయటికి లేవు. ఎందుకు బయటికి లేవు? మా ప్రథమ క్వశ్చన్ ఏంటంటే ఆ డాక్యుమెంట్లు మాకు తిరిగి కావాలి. రెండో విషయం, 400 ఎకరాలు ఆ రోజు క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నప్పుడు, మేము క్లెయిమ్ చేసుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నప్పుడు వీళ్ళు ఒప్పుకోవట్లేదు. సరే, 390 ఎకరాలు వెనక్కి ఇచ్చారు. మరి ఆ భూమి మాతోనే ఉందా? లేదు. ఎందుకంటే అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు యూనివర్సిటీ వీసీని రిజిస్ట్రార్ని రిక్వెస్ట్ చేయడం వల్ల 160 ఎకరాలు టిఫర్కి, మళ్ళీ 100 ఎకరాలు ఆ తదితరంతరం ఎన్ఐఏబికి ఇచ్చారు. సో మొత్తంగా 230 ఎకరాలు ఇచ్చిన 390 ఎకరాల నుండి తిరిగి తీసుకోవడం అయింది. సో 230 ఏకర్స్ తిరిగి తీసుకున్నారు, 140 ఏకర్స్ ఇప్పటివరకు ఇవ్వలేదు. మొత్తం కలుపుకుంటే 400 ఎకరాలు. సో ఈ 400 ఎకరాలు కంపెన్సేషన్ రూపంలో మాకు తిరిగి యూనివర్సిటీకి అప్పగించాలన్నదే మా డిమాండ్. ప్రభుత్వం మాత్రం ఇది ప్రభుత్వ భూమి, ఎన్నటికైనా ప్రభుత్వానికే చెందుతుందండి. మరి సరే, ప్రభుత్వ భూమని ఒప్పుకుంటాం. ఎప్పుడు ఒప్పుకుంటాం? మీరు కంపెన్సేషన్ చూపించినప్పుడు. మరి ఆ కంపెన్సేషన్ ఎక్కడికి వెళ్ళింది? ఆ డాక్యుమెంట్లు ఇప్పటివరకు ఎందుకు రిలీజ్ చేయట్లేదు? నిజంగా ప్రభుత్వ భూమి అయితే కంపెన్సేషన్ ఇచ్చే ఉండుంటే ఆ డాక్యుమెంట్లు ఈ పాటికి మీరు లీగల్గా బయటికి న్యూస్కి వదిలేవాళ్ళుగా. ఎందుకు వదలట్లేదు ఇప్పటివరకు? ఎందుకంటే ఆ డాక్యుమెంట్లు లేవు. మీకు తెలుసు ఇది యూనివర్సిటీ భూమి అని. సో మరి ఏం చెప్తారు? కోర్టులో కూడా దీని గురించి చర్చ నడుస్తూ ఉన్నది. దీని గురించి చర్చ నడుస్తూ ఉన్నదండి. ఈ భూమి అయితే ఖచ్చితంగా యూనివర్సిటీకి చెందిందని మేము నమ్ముతున్నాము. మా వీసీ రిజిస్టర్లు కూడా ఆ డాక్యుమెంట్ల కోసం చూస్తున్నారు. మాకు ఆ డాక్యుమెంట్లు దొరికిన వెంటనే మేము లీగల్గా ప్రూవ్ చేయగలము ఈ భూమి మాదే. అంటే మొదట్లో కూడా ఈ ల్యాండ్కి సంబంధించి 400 ఎకరాలు డెవలప్మెంట్ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. తర్వాత ఇప్పుడు ఎకో పార్క్ కడతామని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎట్లా చూస్తారు? సో ఈ భూమి ఆ రోజు ఇచ్చినప్పుడు గ్రాటిస్ అనే పేరు మీద ఇచ్చారు. గ్రాటిస్ అంటే దానం. తర్వాత వాళ్ళు ఒక సెంటెన్స్ చెప్పారు, మీరు ఇప్పటికీ చూసుకోవచ్చు, డాక్యుమెంట్స్లో ఉంది. ఈ భూమి కేవలం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరియు ఎడ్యుకేషన్కి మాత్రమే వాడాలని చెప్పారు. మరి ఐటీ పార్క్ అన్నారు, తర్వాత బయోడైవర్సిటీ పార్క్ అంటున్నారు. ఇవన్నీ ఎడ్యుకేషన్లోకి రావు. ఈ భూమి ఎప్పటి నుండో ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం వాడుతున్నారు. మీరు అంటున్నారు ఇప్పుడు ఫారెస్ట్ భూమి ఇది, మేము దాన్ని బయోడైవర్సిటీగా మారుస్తాము, యూనివర్సిటీని ఎక్కడికో షిఫ్ట్ చేస్తామని ఒక వీడియో కూడా ఈ మధ్య బయటకు వచ్చింది. ఎప్పటి నుండో యూనివర్సిటీ ఇంకా బయోడైవర్సిటీ రెండు బ్యాలెన్స్ అవుతూ వచ్చాయి. మీరు ఇప్పుడు సడన్గా 50 సంవత్సరాల తర్వాత వచ్చి మేము మారుస్తాము, దీన్ని బయోడైవర్సిటీ పార్క్గా చేస్తాము, ఈ భూమి యూనివర్సిటీకి ఇవ్వము అంటే మాకంటే బాగా ఈ భూమిని ఎవరు చూసుకోలేదు. ఇప్పుడు ఎవరో కొత్త వాళ్ళు వచ్చి మేము జాగ్రత్తగా చూసుకుంటామంటే మేము ఎలా నమ్మాలి? ఫోర్త్ సిటీ కూడా చేస్తారట ఇక్కడ, దీన్ని షిఫ్ట్ చేసి. దీన్ని ఎక్కడికి షిఫ్ట్ చేస్తారండి? షిఫ్ట్ చేసి ఫోర్త్ సిటీ ఎక్కడ చేస్తారు? ఎడ్యుకేషన్ కోసం ఇచ్చిన భూమిని ఎడ్యుకేషన్ కోసం వాడండి. ఈ భూమిలో మీరు స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిజంగా కడతారంటే మేము ఆమోదిస్తాము. మేము ముందుకు వచ్చి మేమే భూమిని మీకు ఇస్తాము. లేదు మేము బయోడైవర్సిటీగా వాడతాము, దేనికో చేస్తాము, ఇది దేనికి పనికి రాకుండా పోతుంది ఆలోచిస్తే. కోర్టులో కేసు నడుస్తూ ఉన్న ప్రాసెస్లో ఉన్నప్పుడే ప్రజెంట్ కొంతమంది ఎంపీలు మాట్లాడారు. మరి రేపటి నాడు మీకు వ్యతిరేకంగా వస్తే ఎట్లా చూస్తారు? మేమైతే ఈ ప్రొటెస్ట్ని కంటిన్యూ చేస్తామండి. రేపటి నాకు మాకు వ్యతిరేకంగా వచ్చినా మేము మళ్ళీ లీగల్గా ఇంకో కేసు వేసి ఈ భూమిని యూనివర్సిటీకి చెందేలాగా యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఆ మాట మీద నిలబడి, ఒకవేళ మాకు వ్యతిరేకంగా వచ్చినా కూడా యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పేరు మీద ఏదైనా విద్యా సంస్థ అక్కడ నిర్మిస్తారంటే మేము ఖచ్చితంగా దానికి ఆమోదిస్తాం. ఏం చెప్తారు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి?
ఏం లేదండి, ఈ భూమిని తిరిగి యూనివర్సిటీకి ఇవ్వాలి, లేదు ఈ భూమి మేము తిరిగి ఇవ్వము అంటే ఈ అప్పటి లీగల్ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని దిస్ ల్యాండ్ షుడ్ బి యూస్డ్ ఓన్లీ ఫర్ ది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అన్నారు. అదే బేస్ మీద మీరు స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇక్కడ ఫారెస్ట్ ఉందని మీరు అంటున్నారు, వన్యప్రాణులు ఉందని మీరు అంటున్నారు. ఉమ్. కానీ ప్రభుత్వం నుంచి కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి వారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉమ్. ఎట్లాంటి వన్యప్రాణులు లేవు, కుట్టలక్కలు ఉన్నాయి, అట్లా ఇట్లా. సరే, ఒక్కసారి మీ మంత్రులు, మీ మీడియా అందరూ కలిసి యూనివర్సిటీ లోపలికి వెళ్దాము, చూద్దాం ఎక్కడ ఏ ప్రాణులు ఉన్నాయో. ఎందుకంటే మీరు మొన్న మన జస్టిస్ గారు కూడా వచ్చారు, కోర్టు నుండి వ్యక్తులు వచ్చి వాళ్ళు చెక్ చేసినప్పుడు హీ గేవ్ ఎ రిపోర్ట్. నా దగ్గర రిపోర్ట్ ఉంది, మీకు చూపిస్తాను కావాలంటే. రిపోర్ట్లో ఆయన క్లియర్గా మెన్షన్ చేశాడు, మేము జింకల్ని చూసాము, మేము డీర్స్ని కూడా చూసాము అని. ఇంకా వాళ్ళు కూడా అబద్ధం చెప్పారు కదండి. మొదట్లో నెమలీలు అరిస్తే గ్రాఫిక్స్ అని చెప్పారు కదా, అది నిజమేనా మరి? అది గ్రాఫిక్స్ కాదండి, అది నిజం. నిజం. నిజం నెమలి అరిచింది, అక్కడ ఉంది, జేసీబీలు పని చేస్తా ఉంది, అది నిజం. నిన్న మొన్న కొన్ని జింకలు బయటికి వెళ్తా ఉన్నాయి ఇళ్ళకి, అది నిజం. మరి ఏది అబద్ధం? ఇక్కడ జింకలు లేవు, ఇక్కడ గుంటనక్కలు ఉన్నాయి అని చెప్పడం అబద్ధం. ఇంకా అది ఒక్కటే అబద్ధం. ఈ భూమి మాది కాదని చెప్పడం అబద్ధం. ఇక్కడ ఫారెస్ట్ లేదని చెప్పడం అబద్ధం. అంతే. నిజం ఎప్పుడు బయటకు వస్తుంది? నిజం తొందరలోనే బయటకు వస్తుందండి. మనం వెయిట్ చేద్దాము కోర్టు తీర్పు కోసం. మేము గట్టిగా నమ్ముతున్నాము కోర్టు నిజాన్ని చెప్తుందని.